పెద్దలు నిరంజన్ గారు, శ్రీనివాస్ గారు, దార్ల గారు, మిగతా మిత్రులందరూ పేరు పేరున నమస్కారాలు. అందరూ మాట్లాడారు. టాపిక్కి సంబంధించి అంటే నేను లేటుగా ఎంటర్ అయినా కాబట్టి కీలక ఉపన్యాసం వెళ్ళలేదు. అయినా మీరు మాట్లాడేదాన్ని అర్థం చేసుకొని నాకు వచ్చిన ఆలోచనను చెప్తాను. అంటే బేసిక్గా నేను పాడుతాను, రాస్తాను కనుక, పాటలు అట్లాంటివి రాస్తాను కనుక నేను ఆ ఆలోచనతో చెప్తున్నాను. అంటే జనరల్గా మనందరం పొద్దున్నే చూస్తూ ఉంటాం సుప్రభాతం. పొద్దున ఇప్పుడే ఎవరిదో రింగ్ టోన్ విన్నాను, గాయత్రి మంత్రాన్ని. పొద్దున లేచిన దగ్గర నుండి ఒక రాముడి గురించో, ఓ కృష్ణుడి గురించో, ఇంకో దేవుడి గురించి, ఓ అయ్యప్ప గురించి లక్షలాది పాటలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ కొడితే ఓపెన్ అవుతున్నాయి. మరి ఒక పూలే గురించి, ఓ సావిత్రిబాయి గురించి, ఒక అంబేద్కర్ గురించి ఎన్ని పాటలు ఉన్నాయి. యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఒక 100కు పైన దొరుకుతాయా, ఓ 200కు పైన దొరుకుతాయా, ఒక 1000కి పైన దొరుకుతాయా? ఎందుకు దొరకట్లేదు? అందరూ రచయితలే, అందరూ కళాకారులే. గద్దర్ అన్నట్టు అందరూ శాకాహారులే, రొయ్యల ముళ్ళేడబాయని. అందరం రచయితలమే, అందరం పాటలు రాస్తాం, అందరూ కవిత్వం రాస్తాం. మరి వాళ్ళు నమ్మిన దేవుడో ఇంకెవరో వ్యక్తి గురించి అన్ని పాటలు రాసినప్పుడు మనం ఎందుకు రాయలేకపోతున్నాం? నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇమాజినేషన్ కర్వ్ అవుతుందేమో. మనము ఇమాజిన్ చేయలేకపోతున్నాం. సావిత్రిబాయి గారిని ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఆమె స్కూల్ చెప్పడానికి వెళ్తుంటే అందరూ పేడ నీళ్ళు కొట్టారు, రకరకాలుగా తిట్టారు. ఈ గ్యాప్లో రచయితగా మనం ఎన్ని ఊహించవచ్చు, ఎన్ని మాటలు తిట్టుంటారో ఊహించవచ్చు కదా. మనం దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేయవచ్చు కదా. చేసినప్పుడు అద్భుతమైన పాటలు వస్తాయి కదా, అద్భుతమైన కవిత్వం వస్తుంది కదా. నేను గుర్తించిన ఖాళీ ఇది. ఇలాంటి ఫుల్ఫిల్ చేసుకోవాలి. నాకు అనిపిస్తుంది, మా ఫాదర్ 31 అక్టోబర్ చనిపోయారు. ఆ రోజుని నేను మన తెలుగు కవులందరికీ కాంపిటీషన్ లాంటిది పెడదామనే ఆలోచనలో ఉన్నాను. నేను కేవలం పాటలు మాత్రమే, రకరకాల పాటలు, వాళ్ళకి థీములు కూడా నేనే ఇస్తాను, థీమ్స్ కూడా. ఎందుకంటే అంబేద్కర్ గురించి రాయమంటే అంబేద్కర్ ఏప్రిల్ 14న పుట్టినవు, మీ అంబవాడ మీది, ఇదే కాదు. అంబేద్కర్ జీవితం అంతా అదేనా? ఆ జీవితం అనుభవించి 1,00,000 పేజీలు రాశాడు. ఆ 1,00,000 పేజీలలో ఏమున్నదో అది చెప్పడానికి ట్రై చేయాలి. ఆ 1,00,000 పేజీలు ఏమేమి చెప్తుంది? అంత జీవితాన్ని అనుభవించి నా తర్వాత నా సమాజం అలాంటి జీవితాన్ని అనుభవించకూడదని 1,00,000 పుటలు రాశాడు కదా. ఆ 1,00,000 పుటలలో ఉన్నటువంటి సారాంశాన్ని సామాన్య ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.